రైట్. ఈ రోజుల్లో మనం వెహికల్స్ ఇంజన్కి వచ్చినప్పుడు, బోర్కి వచ్చినప్పుడు చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. అంటే పెద్ద పెద్ద వెహికల్స్ కానీ, 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ఆటోలు కావచ్చు, ఇంకా కార్లు కావచ్చు, ఇవి ఇంజన్కి వచ్చినప్పుడు మనం మెకానిక్ దగ్గర ఇచ్చినప్పుడు మాత్రం వాళ్ళు చాలా వరకు టైం తీసుకునే అవకాశం ఉంది. మరి అలా కాకుండా జర్మన్ టెక్నాలజీకి సంబంధించి అంటే ఈరమ్ హైడ్రో జర్మన్ టెక్నాలజీ అంటే ఇంజిన్ కార్బన్ క్లీనింగ్ చేసేది, అంటే దాదాపు ఒక 30 నిమిషాల్లో ఇంజన్ క్లీనింగ్ చేసే విధంగా ఒక మిషన్తో దీన్ని చేసే విధంగా సిద్దిపేటలో ఇది ఉంది. దీనికి సంబంధించి అసలు వీళ్ళు అంటే ఇంజన్ ఇప్పకుండా ఏ విధంగా క్లీన్ చేస్తున్నారు, దీనికి సంబంధించి ఇంత ఇంజన్ తొందరగా క్లీన్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, నార్మల్ క్లీనింగ్కి దీనికి కార్బన్ ఇంజన్ జర్మన్ హైడ్రో టెక్నాలజీ క్లీనింగ్కి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, డిఫరెన్స్ ఏంటి, మనం పూర్తిగా ఆయన వివరాల్లోనే అడిగి తెలుసుకుందాం. పదండి. రైట్, చెప్పండి అసలు మీరు ఇంతకుముందు ఏం చేసేవారు? నేను కువైత్లో ఆర్టీసీ డ్రైవర్గా ఉన్నానండి. గవర్నమెంట్ జాబ్ అండి అక్కడ. దాదాపుగా 30 సంవత్సరాలు పనిచేశానండి కువైత్లో. మంచి నా ఓన్ బస్ ఉంది కువైత్లో. తర్వాత నా బిజినెస్ కూడా ఉండే. అయితే ఇట్లనే ఒకసారి యూట్యూబ్లో వీడియో చూస్తుంటే ఇది ఇంజన్ కార్బన్ క్లీనింగ్ గురించి చూశాను. తర్వాత మా ఫ్రెండ్ కువైత్లోనే ఇలాంటి మిషన్ తీసుకొచ్చాడు. అతను తీసుకొచ్చి అక్కడ అరబ్బులు ఒక్కొక్క కారు 2 లక్షలు, 2 కోట్లు, 3 కోట్లు ఇలా ఉంటాయి. అక్కడ చాలా హయ్యెస్ట్ కార్ అన్నమాట. పెద్ద పెద్ద బ్రాండెడ్ కార్స్ వాడతారు అక్కడ. అయితే వాళ్ళు వచ్చి రెగ్యులర్గా ఇంజన్ క్లీన్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే అరే వీళ్ళు ఇంత అరబ్బులు, వాళ్ళు ఏంటంటే ప్రతి 1 ఇయర్ 2 ఇయర్కి ఒకసారి కార్ మారుస్తారు. దీన్ని ఫుల్గా నడుపుతారు. తర్వాత అది పాడైన తర్వాత అమ్మేసి వేరే కార్ తీసుకుంటారు. అలా అరబ్బులు ఇప్పుడు కార్ అమ్మకుండా ఇది హైడ్రోటెక్ వాళ్ళు ఇంజన్ కార్బన్ క్లీన్ చేసి అదే కార్ వాడుతున్నారు. ఎందుకంటే ఇది ఇంజన్ ఇప్పకుండా ఇంజన్ కార్బన్ క్లీన్ చేస్తుంది అన్నమాట. అరబ్బులే ఇలా వాడుతున్నారు, మనం ఎందుకు వాడద్దని నా మనసులో వచ్చింది. అయితే నేను తర్వాత సెర్చ్ చేశాను దీని గురించి మొత్తం. దీనిలో ఏం బెనిఫిట్స్, ఏమేం లాభాలు, ఇది ఎందుకు పనిచేస్తుంది, ఏం పని చేస్తుంది, కార్కి ఏం లాభం వస్తుంది, బైక్కి ఏం లాభం, ఇవన్నీ మొత్తం నేను వీడియోలు చూసి సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే ఇదేంటంటే ఇంజన్ ఇప్పకుండా ఇంజన్ రీబోర్ చేస్తుంది, ఇంజన్కి లైఫ్ వస్తుంది అన్నమాట ఇది ఇంజన్ కార్బన్ క్లీన్ చేయడంలో. ఎందుకంటే ఒక వెహికల్ ఇంజన్ ఇప్పిన తర్వాత మళ్ళీ ఆ లైఫ్ రాదు, ఒరిజినాలిటీ రాదు. ఇంజన్ ఇప్పితే అంతే. మనిషికి హార్ట్ ఆపరేషన్ ఎలా అవుతుందో అది కూడా ఇంజన్ కూడా అదే. మనిషికి హార్ట్ ఎలా అంటుందో మన వెహికల్ కూడా ఇంజన్ అలాంటిది. అందుకోసం అవన్నీ నేను సెర్చ్ చేసి నా జాబ్కు రిజైన్ చేసి ఇమీడియట్గా సిద్దిపేటకి వచ్చాను. వచ్చిన తర్వాత ఒక 15 రోజులు ఇలా హైదరాబాద్. ముఖ్యంగా కువైట్లో 2 lakhs శాలరీ అన్నారు, గవర్నమెంట్ జాబ్ అన్నారు, కువైట్ రిటర్న్ అన్నారు. అది వదిలేసి ముఖ్యంగా దీనికోసమే స్పెషల్ అదేంటంటే చూడండి, మన హరీష్ రావు గారు గ్రీన్ సిటీ, క్లీన్ సిటీ, గ్రీన్ సిటీ అని ఒక నిదానంతో చెట్లు ఇవన్నీ పెంచాడు. నేను ఒక మధ్యలో 3-4 సంవత్సరాల కింద నేను వెకేషన్ వచ్చాను. ఇక్కడ నీట్నెస్ ఎట్లా కువైత్లో ఎలా నీట్నెస్ ఉందో హరీష్ రావు అన్న గారు ఇంత నీట్గా ఇట్లా సిద్దిపేట మెయింటైన్ చేశారు. ఈ పొల్యూషన్ చూసి నాకు కూడా కొద్దిగా బాధ అనిపించింది. హరీష్ రావు గారు అన్న ఇంత మంచిగా సిటీని పెట్టాడు, నేను కూడా ఏదో ఒకటి చేయాలని ఆ ఉద్దేశంతో అప్పటిదప్పుడే రిజైన్ పెట్టి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఒక 1 monthలో ఈ మిషన్ తీసుకొచ్చాను. అప్పుడు దీని గురించి తెలియదు, ఇది ఇంజన్ కార్బన్ క్లీన్ చేస్తా అంటే పబ్లిక్ మెయిన్గా అంటే ఈ మిషన్ని మీరు తీసుకొచ్చేటప్పుడు అంటే మీరు యూట్యూబ్ చూసారు, వీడియోస్ చూసారు, ఓకే. అది కాకుండా ఇంకెవరైనా కన్సల్ట్ అయ్యారా, అసలు ఎవరైనా సలహాలు సూచనలు తీసుకున్నారా? అంటే నాట్ ఏ జోక్, ఇంత పెద్ద మిషన్ని తీసుకొస్తే సక్సెస్ అవుతుందా లేదా అనేది కొంత సందేహం. ఓకే అండి. ఏంటంటే నేను అరబ్బులను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే అరబ్బులు మొత్తం మన ప్రపంచ దేశాల మేధావులు అన్నమాట. వాళ్ళు మన ప్రపంచ దేశాల పబ్లిక్ వెళ్ళి వాళ్ళను మేధావులు చేస్తారు. అలాంటి వాళ్ళు ఇంజన్ కార్బన్ క్లీన్ చేస్తున్నారు, మనం ఎందుకు పెట్టద్దని ఆ ఉద్దేశంగానే వచ్చాను నేను. ఎందుకంటే అరబ్బులు ఇంత తొందరగా వాళ్ళు నమ్మరు. ఎందుకంటే వాళ్ళ కోట్ల కార్లు ఉంటాయి, 2 కోట్లు 3 కోట్ల కార్లు ఉంటాయి. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే ఇంజన్ స్మూత్ కాకపోతే వాళ్ళు చేయించారు. అలాంటి వాళ్ళు లైన్లు కట్టి చేయించుకుంటున్నారు. అందుకోసమే నాకు మనసులో వచ్చింది, లాస్ కానీ ఏదైనా కానివ్వండి, నేను ఒక ఉద్దేశంతో వచ్చాను ఇక్కడ. అందరికీ ఇది పొల్యూషన్ చేయడంలో అందరికీ బెనిఫిట్స్ అవుతుందండి. 2 వీలర్ నుంచి మొదలుతో ఒక ట్రైన్ పిల్లలు తప్ప అన్ని వెహికల్ చేయొచ్చు. ఒక 1000 వెహికల్లకు మన ఇంజన్ కార్బన్ క్లీన్ చేసామనుకోండి, మనకు హైడ్రోజన్ పొల్యూషన్ తగ్గుతుంది. ఇంకోటి ఆక్సిజన్ బాగా దొరుకుతుందండి. ఈ మిషన్ ఎక్కడి నుంచి? ఇది మిషన్ మాత్రం మన ఇండియా వాళ్ళదే, ఇది టెక్నాలజీ మాత్రం జర్మన్ వాళ్ళదండి. అయితే యూరోప్లో బాగా వాడుతున్నారు. అమెరికా కానివ్వండి, రష్యా కానివ్వండి, తర్వాత ఆస్ట్రేలియా, సింగపూర్, కొరియా, జపాన్,
తర్వాత మొత్తం ప్రపంచ దేశాలు ఇది ఇంటర్నేషనల్ అవార్డు అందుకుందండి ఈ హైడ్రోటెక్ మిషన్ ఇదే అక్కడ నేను యూరోప్లో అది కూడా సెర్చ్ చేశాను నేను. మొత్తం నేను మామూలుగా టోటల్గా ఇంత పెద్ద 2 లక్షల జాబ్ నేను వదిలేసుకు రావడానికి ఫస్ట్ సెర్చ్ చేశాను దీని గురించి లాభాలు ఏంటి. అప్పుడు యూరోప్ వాళ్ళు దీన్ని నమ్మినప్పుడు మనం ఎందుకు నమ్మద్దు, ఇవాళ కాకుండా రేపు ఒక 2 సంవత్సరాలు నేను చాలా పాటలు పడ్డాను ఎందుకంటే పైకి తీసుకురావాలని. కొద్దిగా ఇప్పుడు దాదాపుగా 600 వెహికల్ చేశానండి. తర్వాత నేను కొన్ని సోషల్ మీడియాల ద్వారా చేశాను. అప్పుడు నాకు రెస్పాన్స్ వచ్చింది. కనీసం దాదాపుగా 1,30,000 మంది నా వీడియో చూశారు. అందరూ నాతో కొన్ని సజెషన్ తీసుకున్నారు, చేసుకుంటే ఏం లాభం, దీంతో ఏం బెనిఫిట్స్. చాలామంది కూడా హైదరాబాద్ నుండి వచ్చారు, గుంటూరు నుండి వచ్చారు, తర్వాత ఖమ్మం నుండి వచ్చారు, మన సదాశివుడు మొదలు సరౌండ్ సిద్దిపేట నుంచి 100-150 కిలోమీటర్ల నుండి వచ్చి నా దగ్గర క్లీన్ చేసుకుని వెళ్తున్నారు. అందరి దగ్గర ఉన్నాయి, కానీ నేను బయట విదేశాల చేశాచా అనే నా దగ్గర బిలీవ్ ఒక నమ్మకంతో వచ్చి చేయించుకుంటున్నారు. అందరు హ్యాపీగా ఉన్నారు. ఒకటి ఏంటంటే ఇంజన్ స్మూత్ అవుతుందండి. ఇలా కంటిన్యూ మీరు ప్రతి 20,000 కిలోమీటర్కి ఒకసారి ఇంజన్ కార్బన్ క్లీన్ చేసుకున్నారనుకో లైఫ్లో బోర్ రాదు. కొత్త వెహికల్ తీసుకున్నారు, ఇప్పుడు చూడండి పొల్యూషన్, మనం కూడా ఆక్సిజన్ తీసుకుంటున్నాం, కారు కూడా, బైక్ కూడా, వెహికల్ అన్నీ కూడా ఆక్సిజన్ తీసుకున్నారు. ఇప్పుడు మనం ఎలాంటి కార్బన్ డైఆక్సైడ్ తీస్తున్నారో మన వెహికల్ కూడా అదే. ఇంతకుముందు ఇంజన్ రావడానికి చాలా టైం పట్టింది, ఇప్పుడు ఇంజన్ తొందరనే పాడవుతుంది. ఎందుకంటే అది కూడా కార్బన్ డైఆక్సైడ్ మనిషిలాగానే, అది కూడా దాని కూడా ఆక్సిజన్ అవసరం ఉంది. మీరు అనుకున్నట్టు అంటే జనరల్ మెకానిక్ షెడ్లో ఇచ్చిన వెహికల్ ఇంజన్ క్లీనింగ్కి హైడ్రో జర్మన్ టెక్నాలజీ ఇంజన్ క్లీనింగ్కి చేయడం వల్ల అతి తక్కువ టైంలో చేస్తుందంట. అసలు ప్రయోజనం ఏంటి, దాని డిఫరెన్సెస్ ఏంటి? ఓకే, ఇప్పుడు ఇప్పుడు మన మెకానిక్ ఏం చేస్తాడంటే అతను సర్వీసింగ్ చేస్తాడు, ఇంజన్ ఆయిల్ క్లీన్ చేస్తాడు, తర్వాత ఇంజన్ ఆయిల్ తీసేస్తాడు, ఫిల్టర్లు మార్చుతాడు, తర్వాత ఏం చేస్తాడు పిస్టిన్ మన ఈ కార్బొరేటర్ని క్లీన్ చేస్తాడు. ఇది అలా కాకుండా మొత్తం ఇంజన్ లోపల నుంచి కార్బన్ తీసేస్తుంది. ఇంజన్ ఇప్పకుండా ఇంజన్ లోపల కార్బన్, ఇంజన్లో కార్బన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వెహికల్ చాలా స్మూత్ అవుతుంది. ఒక షోరూమ్ ట్రక్ 70% షోరూమ్ ట్రక్ దొరుకుతుందండి మీకు. ఇప్పుడు ఆ పని మెకానిక్ చేయలేడు. మెకానిక్ ఏం చేస్తాడు, మనం ఏంటంటే చూడండి ఇది పాడైంది ఇది పాడైంది అంటే అదే బాగు చేస్తాడు, కానీ ఇంజన్లో లోపలికి దూరి అతను ఏం చేయలేడు. ఎప్పుడు చేస్తాడు, ఇంజన్ పాడైపోయిన తర్వాత, ఇంజన్ పోయిన తర్వాత అప్పుడు చేస్తాడు. ఇప్పుడు రెగ్యులర్గా ప్రతి ఒక్కరు కంటిన్యూ 20,000 కిలోమీటర్కి ఒకసారి ఇంజన్ కార్బన్ క్లీన్ చేసుకోవాలి. మీ లైఫ్లో బోర్ రాదు, మీకు డబ్బు ఒకటి సేవ్ అవుతుంది, ఇంజన్ ఇప్పకుండా ఇంజన్ క్లీన్ అవుతుంది, మీకు మైలేజ్ పెరుగుతుంది, పికప్ పెరుగుతుంది, సౌండ్ వైబ్రేషన్ అన్నీ తగ్గుతాయి. ఇది మనకు బెనిఫిట్స్ కదా అండి. ఒకసారి మెకానిక్ ఇంజన్ ఇప్పిన అంటే కథం దాని లైఫ్ అయిపోయినట్టే. ఇది బెనిఫిట్స్ అండి. ఇప్పటివరకు మొత్తం ఎన్ని వెహికల్స్ చేశారు, ఏ వెహికల్ చేయొచ్చు, దానికి సంబంధించి ఏ విధంగా? ఇప్పటి వరకు దాదాపుగా 600 వెహికల్ చేశానండి. పెద్ద విఐపీల వెహికల్ చేశాను, కానీ బాగుంటుంది, వాళ్ళ పేర్లు చెప్పడం బాగుంటుంది, కానీ ఆర్టీసీ బస్సులు కూడా చేశాను. తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్ బండ్లు కూడా చేశాను, 400 నెంబర్ ఇన్నోవాలు చేశాను. పెద్ద విఐపీలు బాగుంటుంది, ఎందుకంటే సోషల్ మీడియా చెప్పడం బాగుంటుంది. పెద్దవాళ్ళు బహుశా చాలా పెద్దవాళ్ళు, కోర్టుకు సంబంధించిన వాళ్ళు, మన కలెక్టర్ ఆఫీస్కి సంబంధించిన వాళ్ళు పెద్ద విఐపీలో చేసుకొని వెళ్ళారు. మన మెడికల్ వాళ్ళ డిఎస్పీ గారు 2 కార్లు చేసుకున్నారు. ఎందుకంటే ఆయన రిటైర్ అయ్యాడు, అతని పేరు చెప్పచ్చు. ఎందుకంటే అతను నా దగ్గర రావడం హ్యాపీ, నేను గొప్ప. ఎందుకంటే ఇలాంటి పెద్ద విఐపీలు రావడం నా గొప్పతనం అనుకుంటున్నాను. రైట్, మొత్తం మీద ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మిషన్ ద్వారా చేస్తే మైలేజ్ పెరుగుతుందని చెప్తున్నారు, అది ఎలా? అది కంపల్సరీ. చూడండి సార్, ఇప్పుడు మనం ఇందులో ఈ మిషన్లో హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అవుతుందండి. హైడ్రోజన్ గ్యాస్ దేనికంటే ఒక ఐటమ్కి క్లీన్ చేయడానికి. ఇది మనం ఈ ఎయిర్ ఫిల్టర్ ద్వారా ఇంజన్లో పంపిస్తున్నాం. అది పెట్రోల్ బండి అయితే కార్బెట్ క్లీన్ అయ్యి ఇంజన్లోకి వెళ్ళి క్రాంక్, హెడ్, వాల్స్, రింగులు ఇవన్నీ క్లీన్ అవుతాయి. టోటల్గా 22 భాగాలు క్లీన్ అవుతాయండి. అయితే అదే డీజిల్ బండి అయితే ఇంజెక్టర్లు క్లీన్ అవుతాయి, నోజాళ్ళు క్లీన్ అవుతాయి, బాష్ పంప్ క్లీన్ అవుతుంది. టోటల్గా హెడ్, క్రాంక్, తర్వాత వచ్చి వాళ్ళు, పిస్టిన్లు ఇవన్నీ క్లీన్ అవుతాయి. 22 పార్ట్స్ క్లీన్ అవుతాయండి. ఆ పని మెకానిక్ చేయలేడు, ఎందుకంటే ఇంజన్ ఇప్పిన తర్వాతనే చేస్తాడు. బ్లేడ్లు పెట్టి కార్బన్ తీసేస్తాడు. ఇది అట్లా కాకుండా ఇది ఓన్లీ గ్యాస్ ద్వారా ఇంజన్ కార్బన్ క్లీన్ అవుతుందండి. రైట్, మొత్తం మీద దీనికి సంబంధించి ఇప్పుడు నార్మల్ ఇంజన్ చేయడానికి దీనికి చేయడానికి టైం పడుతుంది అన్నారు. టైం ఎంత తీసుకుంటుంది అసలు దేనికి? ఇది చూడండి, బైక్ అయితే 20 నిమిషాలు అండి, ఆటో అయితే 25 నిమిషాలు అండి, కార్ అయితే
30 నిమిషాలండి. లారీ అయితే 50 మినిట్. అయితే ఆటోకి ఒక బైక్ ఒక ఛార్జ్ ఉంది, ఆటోకి ఒక అంటే సీసీ బట్టి మేము టైం తీసుకుంటాం అనమాట. ఒకవేళ 1,00,000 లోపల ఒక రేట్ ఉంటుంది, 1,00,000 పైన ఒక రేట్ ఉంటుంది, 2,00,000 ఒక రూపాయ. ప్రతి వెహికల్ 3,00,000 కూడా తిరగాలండి. మీకు షోరూమ్ ట్రాక్ నేను ఇస్తాను, అది నా గ్యారంటీ. మా బండి స్మూత్ అయ్యి మీకు మీ కళ్ళ ముంగటనే ఇక్కడనే స్మూత్ అవుతుంది. ఇక్కడనే మీకు రిజల్ట్ తెలిసిపోతుంది. ఇక్కడనే ఏదో 100 కిలోమీటర్ 1000 కిలోమీటర్ నడిపినట్టు కాదు, మీ స్పాట్ మీ కళ్ళ ముంగటనే ఇంజన్ క్లీన్ అవుతుంది. మీరు గమనించగలుగుతారు ఇంజన్ స్మూత్ అయినట్టుగా, సైలెంట్ అయినట్టుగా. మిషన్ స్టార్ట్ చేసాం కదా, ఇది వచ్చేయండి, ఇది టైమర్ అండి. కార్కి అయితే 30 నిమిషాలు అవుతుందండి, బైక్ అయితే 20 నిమిషాలు అవుతుందండి, ఆటోకి అయితే 25 నిమిషాలు అవుతుంది, లారీకి అయితే 1 అవర్ పడుతుందండి. ఇది టైం అండి. ఇది కమ్ డౌన్ అనమాట. ఆటోమేటిక్ 30 మినిట్ కాగానే మిషన్ ఆఫ్ అవుతుందండి. ఇది వచ్చి ఇది మన డిస్టిల్ వాటర్ అండి. ఇందులో బబ్లర్ నుండి గ్యాస్ వస్తుంది అనమాట. గ్యాస్ ఫామ్ అయ్యి ఇంజన్లోకి వెళ్తుంది. ఇంజన్లో ఇది హైడ్రోజన్ గ్యాస్, ఆక్సిజన్, మళ్ళీ డీజిల్ అయితే డీజిల్, ఈ 3 మిశ్రమాలు ఒక్క దగ్గర కలయిక అయ్యి అక్కడ బర్న్ చేస్తుంది. బర్న్ చేసి ఎక్కడైతే కార్బన్ ఉంటుందో అక్కడ బర్న్ చేస్తుంది. ఆ బర్న్ అంతా సైలెన్సర్ ద్వారా వెళ్ళిపోతుంది అనమాట. ఏది కార్బన్. అది చేయటంలో ఇదేంటంటే ఓన్లీ గ్యాస్ పరంగానే ఇలా గ్యాస్ పాస్ అవుతుందండి. ఈ గ్యాసే మనకు ఏదో ప్రెషర్గా లాగా ఉండదు, మామూలుగా స్మెల్ వస్తుంది, కార్ లాక్కుంటుంది అనమాట. కార్ కానీ, బైక్ కానీ, ఆటో కానీ, లారీ కానీ ఏదైనా. నేను స్కూల్ బస్సు చేస్తాను, తర్వాత మన డిపార్ట్మెంట్ వెహికల్ కూడా చేశాను, చాలా వెహికల్ చేశాను, ఆర్టీసీ బస్సులు కూడా చేశాను, లారీలు కూడా చేశాను. అందరికీ బెనిఫిట్స్ అయ్యండి. చేయించుకోండి, మంచి లాభాలు పొందండి. మీ బోర్ మీరు కాపాడుకోండి. ఎలా అయితే మీ గుండె ఎలా కాపాడుకుంటున్నారో మీ ఇంజన్ మీరు కాపాడుకోండి. ఎందుకంటే వెహికల్కు మెయిన్ వచ్చి ఇంజన్ ముఖ్యం. అన్ని పార్ట్స్ మామూలుగా దొరుకుతుంది, ఇంజన్ పోతే ఒకసారి ఇంజన్ లైఫ్ పోయినట్టే. ఇది మీరు క్లీన్ చేసుకోండి, మీ ఇంజన్ మీరు కాపాడుకోండి. ఎండ్లా మీ గుండెని ఎలా మీరు కాపాడుకుంటున్నారో మీ వెహికల్ యొక్క ఇంజన్ కాపాడుకోండి. అది ఇప్పుడు మనం ఈరమ్ హైడ్రో జర్మన్ టెక్నాలజీ కార్బన్ క్లీనింగ్ ఇంజన్కి సంబంధించి ఇక్కడ చూస్తున్నాం. దీన్ని సిస్టమైజ్ అంటే కంప్యూటరైజ్ ద్వారా దీన్ని ఇప్పుడు ఇంజన్ క్లీనింగ్ జరుగుతుంది. ఇక్కడ మనం ఆర్పిఎం చూడొచ్చు. ఆర్పిఎంకి సంబంధించి పూర్తిగా ఈ బైక్ అనేది దీనికి కనెక్ట్ అయిపోయింది. సిస్టమైజ్ ద్వారా ఆర్పిఎం ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ బైక్కి సంబంధించిన ఆల్ చూసుకోవచ్చు ఒకసారి. రైట్, ఇప్పుడు లైవ్ డేటా అంటే బైక్కి సంబంధించి ఏమేమి క్లీన్ అవుతున్నాయి, దాని బైక్ అంటే ఒక మనిషికి మన ఈసీజీ తీసినప్పుడు ఏ విధంగా ఉంటుందో దానికి సంబంధించి బైక్లో ఉన్న అన్ని పార్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించి ఎలా జరుగుతుంది ఇంజన్ క్లీనింగ్ అనేది ఇక్కడ మనం ఈసీజీ మోడల్లో ఏ విధంగా అయితే వేవ్స్ వస్తాయో ఆ విధంగా ఇక్కడ బైక్కి సంబంధించి కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి బైక్కి సంబంధించిన ఆల్ సెన్సార్స్. దీని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు BS6లో పూర్తిగా సెన్సార్స్తో ఉన్నాయి కాబట్టి ఈ బైక్కి ఏవైతే సెన్సార్స్ ఉన్నాయో అవన్నీ పూర్తిగా పాస్డ్ అంటే అన్నీ ఓకే ఉన్నాయా లేదా, దానికి సంబంధించి కూడా పూర్తిగా ఎన్ని సెన్సార్స్ ఉన్నాయో అన్నీ పాస్డ్ అని మనకి ఇక్కడ డిస్ప్లేలో కూడా చూపిస్తుంది. నెక్స్ట్ రైట్, ఇక్కడ ఆల్ సెన్సార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఏ సెన్సార్ ఫ్యూయల్ లోడ్ ఎట్లా తీసుకుంటుంది, ఎంత క్లీన్ అవుతుంది, ఎంత టెంపరేచర్లో క్లీన్ అవుతుంది, ఎంత ఆర్పిఎం ఉంటుంది, ఎంతకు సంబంధించి ఏ విధంగా దానికి జరుగుతుంది. అయితే ఇది క్లీనింగ్లో ముఖ్యంగా హైడ్రోజన్, డిస్టిల్డ్ వాటర్, ఆక్సిజన్ ఈ 3 కలిసి ఇంజన్లో ఎక్కడైతే కార్బన్ ఉందో అక్కడ బర్న్ అవ్వడం వల్ల మనకి ఇంజన్ మొత్తం కార్బన్ అంటే ఈ జర్మన్ టెక్నాలజీలో ఇంజన్ ఆ విధంగా క్లీన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ ఇంజన్కి సంబంధించిన క్లీనింగ్ కూడా ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ వేవ్స్ చూడొచ్చు. మొత్తం మీద అయితే ఒక బైక్ను కంప్యూటరైజ్ ద్వారా ఇక్కడ ఇంజన్ యొక్క కార్బన్ క్లీనింగ్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అంతే, బైక్కి సంబంధించిన ఆల్ పార్ట్స్ క్లీనింగ్ పూర్తిగా వేవ్స్లో మనం చూస్తున్నాం. రైట్, చూసారు కదండి, పూర్తిగా ఆయన మాటల్లోనే విన్నారు. మొత్తం మీద ఆ ప్రాసెస్కి సంబంధించి అంటే ఏ విధంగా ఇంజన్ జర్మన్ హైడ్రో టెక్నాలజీ కార్బన్ ఇంజన్ క్లీనింగ్ ఏ విధంగా జరిగిందో ఇప్పటివరకు మనం ఆ కంప్యూటరైజ్ ద్వారా చేస్తున్నారు. దాదాపుగా వెహికల్ని సెన్సార్ ద్వారా కనెక్ట్ చేసి ఈ విధంగా చేసినప్పుడు పూర్తిగా ఆ బైక్ ఉన్న సెన్సార్స్ అని యాక్టివేట్ అవుతున్నాయి. అవి పాస్ ఆఫ్ ఫెయిల్ అని కూడా చూపెడుతున్నాయి డిస్ప్లే పైన. ఒక మనిషికి ఆ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఈసీజీ లాంటివి తీసినప్పుడు ఆ మనిషి యొక్క పనితీరు ఏ విధంగా ఉంది, ఆ మనిషిలో ఉన్న హార్ట్ పనితీరు ఏ విధంగా ఉంది చూపెడుతుందో ఆ విధంగా ఏ వెహికల్కైనా ఇంజన్ అనేది ఒక ఆర్ట్ లాగా పనిచేస్తుంది. దానికి సంబంధించి ఆ క్లీనింగ్ జరిగినప్పుడు ఆ యొక్క వేవ్స్ అనేది మనం ఇప్పటివరకు చూసాం. అది కూడా ఆయన చెప్పారు. మొత్తం మీద అయితే బయట చేసే ఇంజన్ క్లీనింగ్ కంటే ఈ జర్మన్ టెక్నాలజీ దీని ద్వారా చేయడం ద్వారా పూర్తిగా పికప్ అయితే పెరుగుతుంది.
సౌండ్ వైబ్రేషన్స్ తగ్గుతాయి, అలాగే దానికి సంబంధించి మైలేజ్ కూడా పెరుగుతుంది, అలాగే ఇంజన్ యొక్క పనితీరు మెరుగుపడుతుంది. ప్రతి 20,000 50,000 కిలోమీటర్లకు ఒకసారి ఈ విధంగా చేయడం ద్వారా ఈ వెహికల్ యొక్క ఇంజన్ పనితీరు అయితే చాలా వరకు మెరుగుపడుతుందని తనే చెప్తున్నారు. మొత్తం మీద బయట ఇంజన్ విప్పి చేయడం ద్వారా చాలా టైం తీసుకుంటుంది. అది కాకుండా ఇక్కడ ఇంజన్ విప్పకుండా కేవలం 30 నిమిషాల్లో ఇంజన్ హెడ్ క్లీన్ చేయడం జరుగుతుందని ఆయన చెప్తున్నారు. మొత్తం మీద అయితే దీని ద్వారా చాలా వరకు సమయం ఆదా అవుతుంది, అలాగే పికప్ పెరుగుతుంది, మైలేజ్ పెరుగుతుంది, అలాగే ఇంజన్ యొక్క పనితీరు మెరుగుపడుతుంది. కేవలం 30 నుంచి 40 నిమిషాల్లో ఇంజన్ హెడ్ క్లీనింగ్ చేయవచ్చు అని చెప్తున్నారు. ముఖ్యంగా అయితే ప్రభుత్వం ఏదైతే ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలని ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే తీసుకొస్తుందో దాని ద్వారానే ఆ విధంగా ఈ జర్మన్ ఈరమ్ హైడ్రో జర్మన్ టెక్నాలజీ కార్బన్ ఇంజన్ క్లీనింగ్ చేయడం ద్వారా పూర్తిగా ఈ కాలుష్యాన్ని అయితే తగ్గించవచ్చు. బ్లాక్ స్మోక్ చాలా వరకు తగ్గిస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా ఆయన ఉద్దేశమే ఈ బ్లాక్ స్మోక్ కాలుష్యాన్ని తగ్గించాలని నేను ఈ విధంగా ఈ మిషన్ తీసుకొచ్చాను. సిద్దిపేటలోనే మొట్టమొదటి మిషన్గా కూడా ఆయన చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఇది చేయడం ద్వారా చాలా వరకు ప్రయోజనాలు ఉన్నాయని ఆయన మాటల్లోనే చెప్తున్నారు. మొత్తం మీద ఇక్కడైతే ఈ హైడ్రో జర్మన్ ఇంజన్ టెక్నాలజీ ద్వారా చేయడం ద్వారా చాలా వరకు సమయం ఆదా అవుతుందని, ఇంజన్ యొక్క పనితీరు చాలా వరకు మెరుగుపడుతుందని దానికంటే ఆయన చెప్తున్న పరిస్థితి.